అందరికీ నమస్కారం అండి. ఎపిసోడ్ 2 భర్తతో భార్య ఎలా ఉండాలంటే అనే టాపిక్ నిన్న మాట్లాడుకున్నాం కదా. మనం ఎంతవరకు మాట్లాడుకున్నాం? ఆడబిడ్డలకి మనం ఎంత పెడితే మన సంసారం అంత ఎదిగిద్ది అని మాట్లాడుకున్నాం. నిజమే కదండి. ఆడబిడ్డలకి మనం పెట్టామనుకోండి, మనకున్న దాంట్లోనే వాళ్ళకు కొంచెం పెట్టామనుకోండి, దేవుడు ఎప్పుడు మనకు కరుణిస్తాడు. ఆడబిడ్డలు సంతోషంగా ఉంటారు. ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే మనం కట్టుకున్నప్పుడు మనతో చాలా హ్యాపీగా ఉంటాడు. మనం హ్యాపీగా ఉంటే మన ఇల్లు, మన కాపురం, మన సంసారం అంతా హ్యాపీగా ఉంటుంది. మన బిడ్డలు హ్యాపీగా ఉంటారు, బాగా చదువుకుంటారు, మనం అంతా హ్యాపీగా ఉంటాం. అదే వాళ్ళు నేర్పించామనుకోండి, వాళ్ళ వల్ల మన భర్త బాధపడ్డాడు అనుకోండి, మనం హ్యాపీగా ఉన్నట్టే కాదు. అసలు భర్త మనల్ని హ్యాపీగా చూసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళని సరిగ్గా మనం చూసుకోవట్లేదు, వాళ్ళకి పడుతున్నాం చేస్తున్నామని గొడవలు చేస్తాము. అవి ఆ గొడవల వల్ల మనకి ఇంట్లో సంసారం కూడా బాగా ఫుల్ డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఇవన్నీ బాధలే కదా. అదే వాళ్ళతో మనం బాగా ఉన్నామనుకో హ్యాపీగా ఉంటాం, మనం హ్యాపీగా చూసుకుంటారు మన హస్బెండ్ కూడా. అవన్నీ ఆలోచించి మా అమ్మ చెప్పిన మాట మనం నిర్వర్తించాలి అని చెప్పి నేను వాళ్ళతో చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉంటా. వదిలాగా ఉండనండి. నేను హ్యాపీగా ఉండడానికే ట్రై చేస్తా. వాళ్ళతోనే నా కష్టాలు, నా ఇంట్లో ఏం జరుగుతుంది అంతా వాళ్ళతోనే నేను డిస్కషన్ చేసుకుంటా. అప్పుడు మా వదిన ప్రతిదీ కూడా మాతో డిస్కషన్ చేస్తుంది. మా వదిన మాతో క్లోజ్గా ఉంటుంది, మా వదిన నాతో ఫ్రెండ్లీగా ఉంటుందని వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. అన్నతో ప్రేమగా ఉంటారు. అన్నతో ప్రేమగా ఉండి మా వదిన గురించి ఇప్పుడు ఫోన్ వచ్చిందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫోన్ వచ్చిందనుకోండి, మా వారికే ఫోన్ వస్తుంది వాళ్ళ చెల్లి దగ్గర నుంచి. అప్పుడు మాట్లాడతాడు. మాట్లాడి ఏమంటాడు, ఇద్దరు మా మీ వదినతో కూడా మాట్లాడు అని చెప్పిస్తాను. అదే నేను సరిగ్గా వాళ్ళతో లేకుండా ఉంటే ఆమెతో ఏం పర్లేదులేమ్మా, నాతో మాట్లాడు చాలు కానీ అని అంటారు. దానికి దీనికి ఎంత ఉంది కదండి. మనం ప్రేమగా ఉండాలి అంటే, మనం ప్రేమగా అతనితో ఉండాలి అంటే మనం ఇవన్నీ చేయాలి. అతను మనలో ప్రేమగా ఉండాలంటే ఇవన్నీ చేయాలి. అలా కానీ ఇలా కానీ అందరితో మనం హ్యాపీగా ఉండాలి అని అంటే మన భర్త చెప్పినట్టు వినాలి. ప్లస్ మన భర్త మనతో మనల్ని ప్రేమగా చూసుకునేటట్టు మనం ఉండాలి. అతన్ని మనం అర్థం చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే అతన్ని అర్థం చేసుకుంటే మనతో మన భర్త మనతో హ్యాపీగా ఉంటాడు. మెయిన్ ఇంపార్టెంట్ అంతే. ఆడికి నేనేం చెప్పేది ఏమి లేదు, మా ఇంట్లో జరిగేదే చెప్తున్నాను. నేను అతన్ని బాగా అర్థం చేసుకుంటా. ఆయన ఏదైనా నన్ను తిట్టాడు అనుకోండి, నేను సైలెంట్గా ఉంటాను, నేనేమీ మాట్లాడను. ఎందుకంటే కాసేపే కోపం, తర్వాత నార్మల్ అయిపోతాడు. అదే నేను కూడా కోప్పడి గొడవ చేస్తాను అనుకోండి, అప్పుడు ఇద్దరికీ గొడవ మాట్లాడకుండా పోవడం ఇవన్నీ అవసరమా అనేది. అతను ఏమన్నా మాట్లాడినా చాలా కామ్గా ఉంటాను, ఓర్పుగా ఉంటాను. ఆయన తిట్టి నాతో మాట్లాడకపోయినా ఒకవేళ నేనే వెళ్ళి, నాతో మాట్లాడవా, బంగారు పండగదు, నాతో మాట్లాడే, నీతో మాట్లాడకపోతే నేను ఉండలేనే అని చెప్తాను. నా భర్తతో నేను అదే చెప్తాను. నీతో అంతే కదండి. ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉండేటప్పుడు ఒకరు మాట్లాడకుండా డల్గా ఉన్నారు అంటే ఇంట్లో ఎంత డిస్టర్బ్డ్గా ఉంటుంది. అదే అందరం మాట్లాడుకుంటూ ఉంటే హ్యాపీగా ఉంటాం. అవునా? హ్యాపీగా ఉంటాం. అందుకని నేను అతను మాట్లాడతాడు చెప్తున్న ఎగ్జాంపుల్ అంతే. మా ఇంట్లో మాకు గొడవ ఉండదండి. ఎందుకంటే ఆయన ఏమన్నా తిట్టినా నేను కామైపోతాను. నేను తిట్టేంతవరకు ఆయన తెచ్చుకోడు. నేను చెప్తా ఇది నాకు నచ్చింది అంటే కామైపోతాడు. ఒకవేళ ఏదైనా అరిచాడు అనుకోండి, నేను కామైపోతాను, ఇంకేం మాట్లాడను. అతనికి నచ్చలేదు, సరే కామైపోదాం, ఏం పోయింది, మనది ఏం పోయింది చెప్పండి. నచ్చితేనే చేస్తా, లేదంటే నచ్చేటట్టు ఆయనకు నచ్చ చెప్పి చేసుకుంటాను. ఇది చేద్దాం, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేద్దాం మనం అని చెప్పి నేను నచ్చ చెప్పుకుంటాను. గొడవాడితే ఏమవుతుందండి, హ్యాపీగా ఉండలేము. ఇంట్లో హ్యాపీగా ఉండడానికి అవ్వదు కదా. ఎలా ఉంటాం హ్యాపీగా? భర్త మనతో హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం. మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి, అతనే హ్యాపీగా ఉంటాడు. అందువల్లే నేను ఆయన చెప్పిందే వింటానండి. ఆయన ఏమన్నా అన్నా కూడా అంత ఓర్పు. ఏదో చెప్తున్నారు, యూట్యూబ్లో చెప్తున్నారు కదా అని చెప్తున్నారేమని మీరు అనుకోవద్దండి. నా పర్సనల్ లైఫ్ అని చెప్పాను కాబట్టే చెప్తున్నాను. నా పర్సనల్ లైఫే ఇది. మా ఇంట్లో జరిగేదే నేను చెప్తున్నాను. ఫోన్ చేసినప్పుడు కూడా చెప్తాను, బంగారు ఎలా ఉన్నావు అనగానే ఆ స్ట్రెస్ అంతా, ఆఫీస్లో ఉన్న స్ట్రెస్ అంతా ఆగిపోతుంది. ఏంటి నాతో మాట్లాడు, ఏం చేస్తున్నావు, పెద్ద పనులే అని అన్నాం అనుకోండి,
ఆ డ్రెస్సు మళ్ళీ మనం మాట్లాడే మాటలకి ఇంకా ఆయన కోపంగా ఉంటాడు. అవంతా ఎందుకు? బంగారు ఏం చేస్తున్నావురా, నా బంగారు కొండ కదూ తిన్నావా అన్నాను అనుకోండి. సపోజ్ మన ఇంట్లో ఖాళీగానే ఉంటాం, అతను జాబ్లో ఉంటాడు, జాబ్ టైంలో ఉంటాడు. అప్పుడు మనం అలా మాట్లాడామనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేనైతే ఇలాగే మాట్లాడతానండి, బంగారు ఏం చేస్తున్నావు అని అంటాను. అప్పుడు అతను ఉన్న ప్రాబ్లము అంతా కూడా ప్రశాంతంగా ఉంటాడు. అతను ప్రశాంతంగా ఉన్నాడు అనుకో, మనం ఇంట్లో కూడా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటాం. అవునా? అవును కదండి. ఇలాగే ఉండడానికి ట్రై చేయండి. ఇది నిజంగా ఒట్టండి, ఇది నిజంగా అలాగే ఉంటాను. నేను అబద్ధం చెప్పట్లేదు. యూట్యూబ్లో కొంతమంది అన్ని అబద్ధాలు చెప్తారు, అవన్నీ నిజాలు ఉండవని అంటూ ఉంటారు. అలా ఏం కాదండి, నేను నిజాలే చెప్తాను. నేనైతే అలాగే ఉంటానండి నా భర్తతో. అలా ఉంటున్నాను కాబట్టి అతను నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి పాపం టైం ఉండకపోయినా ఉన్న కాసేపు నేను పద్దాక అంటుంటా, నన్ను చూసావా యూట్యూబ్లో, నన్ను చూసావా బాగున్నానా, ఈ చీరలో బాగున్నానా అని అడుగుతాను. ఆ కోపం అంతా పోతుంది. పాపం హ్యాపీగా ఉంటాడు నా భర్త. హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగానే ఉన్నట్టే కదా. అవునా కదా? ఆడబిడ్డలు కూడా నేను అంత బాగా చూసుకుంటానండి, ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళతో హ్యాపీగా ఉండడానికే నేను ట్రై చేస్తాను. వాళ్ళకి నా వీలైనంత వరకు హెల్ప్ చేయడానికే ట్రై చేస్తాను. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినా మేనత్తగా మేనమామగా మంచిగానే సెట్ చేస్తానండి. ఎందుకంటే వాళ్ళకు గౌరవం ఉంటుంది, మనకి గౌరవం ఉంటుంది. అవునా కాదా? మిగతా మ్యాటర్ అంతా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో చూస్తే ఎపిసోడ్ 3, ఇది ఎపిసోడ్ 2, అది ఎపిసోడ్ 3లో మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. లాంగ్ అయినా కూడా చూడడానికి బోర్ కొడుతుంది, అందువల్ల స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్.